నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్రారెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు. గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రిని అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడాడు. నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుంది. అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది. నువ్వు మాట్లాడే ప్రతి వర్డ్ కూడా నీ నోట్లోకి వెళ్ళి వచ్చింది. అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాని ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకి ఎక్కి మొత్తం కింది నుంచి పైన దాకా గోడలు పైన ఉన్న స్లాబు అన్నీ లెక్కలేసుకొని ఇది ఎడ తెచ్చినావు, ఇది ఎవరు ఇప్పించడు. మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారు అంటే, ఈయనను గృహప్రవేశానికి పిలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా భస్మం అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము. బట్టల గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే 7 సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడావు. నేను అందుకే నీవు జీన్స్ ప్యాంట్ అని చెప్పినావు. నాకు గుర్తుపెట్టుకో, ఇది వాస్తవమా కదా అని ఒకసారి గమనించుకో. డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడినావు? జీన్స్ ప్యాంట్ వేయద్దు, గొలుసులు వేయద్దు అని చెప్పినావు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. గొలుసులు వేయద్దు, ఉంగురాలు వేయద్దు. నీవేమో ఉంగురాలు పెట్టుకోవాలి, కడయాలు వేసుకోవాలి. కడం పోటుకపోయి దొంగలు ఎత్తుకపోతే మళ్ళీ తెల్లారా నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. నువ్వు గొలుసుల గురించి ఉంగురాల గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు నన్ను మాట్లాడినావు, నాకు గుర్తుకుంది. ఎవరిని కాదు, నన్నే మాట్లాడినావు. రా అబద్ధం అంటే కూర్చున్నాం, వేడంటే అలా కూర్చున్నాం. ఒట్ల గురించి మాట్లాడితే నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకుంటుంది. ఖచ్చితంగా ఒట్లే పెడదాం, దాన్ని వేడ కూర్చున్నాం. అన్నలేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి మీద అన్న పెట్టు, ఇష్టమైన దేవుని మీద అన్న పెట్టు. నన్నే అన్నావు. డ్రెస్సింగ్ గురించి బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోకు, గొలుసులు పెట్టుకోకు, రింగులు పెట్టుకోకు. మేము కష్టపడి కట్టిన ఇల్లు, కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసి కడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆజాద్ ఏదో అంటారు కదా, మనం బజ్జాతికి ఎత్తుకున్నావు అన్నట్టుగా, ఎవడో వెనకడికి ఏమో అన్నట్లు నువ్వే ఉరుకుతున్నావు, నువ్వే ఉరుకులాడుతున్నావు. నిన్ను ఎవరేమన్నారని అంతగానో ఉరుకులాడుతున్నావు. ఇల్లు కూలగొడతానంట, ఇల్లు కూలగొడతారు, ఉరుకులాడుతూ ఇల్లు కష్టపడి కట్టుకున్నావు. మరి దొంగతనం చేసి కట్టినామని ఎవరైనా అన్నామా? అందరం కష్టపడితేనే కడతాం కదా ఇల్లు. మరి నువ్వు ఎట్లా కట్టినావో నీకు తెలియాలి. నువ్వు కట్టిన దాని గురించి మేము మాట్లాడడం. కానీ అనవసరంగా ఆవేశపూరితంగా ఏదో మాట్లాడితే ప్రెస్లో వస్తుందనో, ఏదో మాట్లాడితే సింపతి వస్తుందనో, ఏదో మాట్లాడితే ఏదో వస్తుందనో నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా, నీవు అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా, నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా, నీవు గర్వంగా మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి. ఒకసారి నువ్వు చూసుకో, నీవెలా మాట్లాడుతున్నావు. అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించాలి. మీరు ఏముందంటే ఏదో మాట్లాడితే సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నావు. ఏం సింపతి వస్తుంది? నిజంగా నువ్వు రాజకీయం చేసిన అంటున్నావు కదా, తొలి దశ మలి దశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఉంటుంది. గతంలో తొలి దశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నావు. అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చినా, ఎవడన్నా ఉద్యమంలో కత్తులు తీసుకొని పొడుస్తున్నాయి పోలీసు వాళ్ళు, బుల్లెట్లు తీసుకొని కాల్చిందంట. ఈరోజేమో కత్తి తీసుకొని కత్తిపోటు పొడిచినట్టు. ఒక్కసారి మీరు రిపోర్టర్స్, మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది, నా దగ్గర ఉంది, ఈ రోజు ఉన్నది ఉంది. ఒకసారి మీరు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు. ఆయనకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా మహబూబ్నగర్ ప్రజలందరూ నీ శాస్త్రాలు, నీ ఉద్యమం, నువ్వు చేసిన నీ అహంకారము, నీ గర్వము, నీ నియంతృత్వము, అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంతను, ఈ మహబూబ్నగర్ కాదు, ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి, ఈ మహబూబ్నగర్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాగా ప్రవర్తించినందుకు నీవు ఈరోజు మహబూబ్నగర్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే, గిరిజనులే, దళితులే, మైనార్టీలే, మనుషులే, ఓటర్లే నిన్ను ఓడగొట్టారు. గుర్తుంచుకో. నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. నీ ఎంబడి ఎడమ కూడా ఉన్నావు. చూడు పాపం ఎడమ అన్నావు. మన శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీని ఇయ్యాలా? నయ్యం ఎడమకు కూడా పనికొస్తున్నాం లేదు ఆయన. ఈరోజు నీ పదవి పోయినాక నీకు ప్రోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారిని బలి చేస్తున్నావు. పాపం మీ మన శ్రీనివాస్ రెడ్డిని. ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన ఉండి అనవసరంగా నీ నుంచి ఆయనకు సగం బురద తగ్గుతుంది.
అలా ఆయన కారు గురించి మాట్లాడాను గతంలో. అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తు చేసుకోను మన శ్రీనివాస్ రెడ్డి రేపు పొద్దునే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను. నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు. నీ కారు ఎంతది, ఎట్లకెళ్ళి తెచ్చినావు, ఏంది కారు గురించి నువ్వు కారు తెచ్చుకుని తిరుగుతావు కూడా. డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు. అలా వెంకటరెడ్డి పోయి అబ్బాయి ఇల్లు జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ ఇల్లు వెళ్ళడం, చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడాను. ఆలా వెంకటరెడ్డి నీ పక్కలలోనే సంతృప్తి కాదు, నీ పక్కలలోనే నీ మీద కడుపులో బాధ పడుకుంటా, కడుపులో బాధ తన్నుకుంటా నీ వెంబడి తిరుగుతారు. నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా? పక్కలుండి కాదు, ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం గురించి. ఇవాళ నేను మంచోని అంటే నువ్వు మంచోని అవుతావా? ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మామూలు ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని తంతు లేదు, నువ్వు పడని పాటలు లేవు, నువ్వు చెయ్యని ఎత్తులు లేవు. నీవు ప్రతి కులాల మధ్య చిచ్చు పెట్టిందే నువ్వు. ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తి అయితే, మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న వ్యక్తి అయితే, కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే, బీసీలందరినీ ఒకతోనే చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ పెద్ద ఒక 2 కోట్లు కాదు 10 కోట్లు పెట్టి కట్టించి బలహీన వర్గాలు అన్ని 93, 106 కులాలను అందరూ ఒకతోనే చేర్చి మనం అన్నదమ్ములంలా ఉండాలి బీసీలందరము అని నువ్వు ఒక్కొక్క ఓటు కట్టాలి. ఎవరింటికి వాని దుకాణం పెట్టిస్తావు, ఎవరింటికి వాని దుకాణం. డివైడింగ్ పాలసీ. ముద్రాలను విడగొడతావు, రజకులు విడగొడతావు, యాదవులు విడగొడతావు, ఒంగోలు విడగొడతావు, గౌడ్లను అందరూ విడగొడతావు. మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెడుతుంది. ఈడ గౌడ్లో ఉన్న అందరూ పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తుంది. హైదరాబాద్లో ఒకవేళ తయారు చేస్తావు, 6 మందిని తయారు చేస్తావు. బాలరాజు గౌడ అంటావు, లక్ష్మణ్ గౌడ అంటావు, నాగరాజు గౌడ అంటావు, శేషగిరిరావు అంటావు. అందరిని ఇట్లా విడగొట్టడానికే నువ్వు ఉన్నావు అనేది మా అందరికీ తెలుసు. ఈరోజు నేను ఎలక్షన్లో ఓడగొట్టినా కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి, నువ్వు గమనించాలి. నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపోవటమే దైవాధీనం అనుకుని నువ్వేం చేయాలంటే, ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు, నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుక్కోవడానికి నీకు కొంచెం విశ్రాంతి తీసుకో, ఆలోచించడానికి టైం తీసుకో. నువ్వు ఆలోచించి అసలు ఎందుకు ఓడగొట్టిండ్రు, నేను చేసిన తప్పులేంది, నేను చేసిన పొరపాట్లేంది, నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఇదేనా నీకు? అరే విశ్రాంతి తీసుకో. 100 రోజులు కాదే, 120 రోజులు కాలే మా ప్రభుత్వం వచ్చి, ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు. ఏంది పదవి ఇంకా శాశ్వతమా? ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా. ఈరోజు పదవి ఉంది, 10 ఏళ్ళు వెళ్ళినావు, ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊరికేనన్నా బజాజ్ నోరు ఉంది. నీకు నోరును చూసి నేను అనుకున్నాడు తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం కేసీఆర్ నాశనం అయ్యింది. నువ్వు బజ్జాతి పెట్టుకుంటావు, అది ఊరికేనా ఏదో ఒక దుఃఖం తెరుస్తావు. ఆ రోజు తెలంగాణ అంటే పక్కన నన్ను పాపం కోదండరాం దొక్కుతూ, విటలను దొక్కుతూ, ఇంకొన్ని స్వామిగౌడు దొక్కుతూ అందరు తొక్కి పైకి వస్తుంది. నోరు ఒకటి, నీ నోరుకు పేరుకొని కేసీఆర్ నీకు అన్నీ ఇవ్వాలి. ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్తది తీసుకొస్తున్నావు దుఃఖం. ఇంక ఇదొక దుఃఖం, అన్ని దుఃఖాలు అయిపోయినా ఏం దుఃఖం తెరవాలరా అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాడు సార్. వాష్రూమ్లో కూర్చొని కూడా ఆలోచన చేస్తాడు. దుఃఖం అయితే ఈరోజు బీసీ దుఃఖం తెరిచినావు. మేమందరం బీసీలం కాదా? కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేమా? కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులు ఉన్నారు, గౌన్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యిండు. నువ్వు ఒక్కనే బహుజనువా? బహుజనులను ఎందుకు నువ్వు విడదీసి మాట్లాడతావు? వంశేంద్ర రెడ్డి నిన్ను ఏమన్నాడు? ఒకసారి నువ్వు ఎంత నువ్వు ఓర్వలేనితనం అనేది చెప్పాలనా? నువ్వు నెత్తి మీద ఆయనకు జర జుట్టు ఎక్కువ ఉంది రాబాయి, నాకంటే ఎక్కువ, నా జర ఇదుండే, నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత మంచిగా ఉంది, ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఆయన ఎందుకంత తెల్లగా ఉన్నాడు. నీవు ఓర్వలేనవి. ఎవరికైనా జుట్టు ఎక్కువ ఉంటే కూడా కింద నుంచి మేము చూస్తారు, ఈయన జుట్టు ఎట్లా ఉంది రాబాయి, ఎట్లా పెరిగింది, ఏం తింటాడని చెప్పి తెలుసుకుంటారు. తెల్లంగా ఎవరైనా వేసుకుంటే నీవు తెల్లంగా చూసిన వాళ్ళు, తెల్లంగా గురించి మాట్లాడేవాళ్ళు మా వాళ్ళు చాలామంది పక్కన. దీన్ని చూసి కూడా వాళ్ళు లైకులు పెట్టాలి. నేను మాట్లాడిన మాట అబద్ధం అయితే వాస్తవం, ఇది సవాల్ విసురుతున్నా. తెల్లంగి గురించి ఒక ఆయన పాపం ఆఫీసరు ఈరోజు దాంట్లో వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి, షూస్ వేసుకొని పోయినా 10,000, 20,000 షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్ చూస్తున్నాం. నేనే ఉన్నా లైవ్లో. ఒక వాచ్ మంచి పెట్టుకుంటే ఓరు ఏంది? నీవు ఓర్వలేనితనం నీ పక్కన ఉన్న కూడా తెలుసు. అది ఇదే రాజేశ్వర్ గౌడ్ నీ పక్కన ఉంటాడు. ఈయన భూమి మొత్తం ఇట్లకెళ్ళి, ఈయన ఇంతకుముందు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత భూమి, ఇన్ని ఎకరాల భూమి ఎట్లకెళ్ళి ఉందని నువ్వు మాట్లాడే రోజులు ఉన్నాయి. పక్కన వాళ్ళ మీద నువ్వు కాలు దూతావు, పక్కన వాళ్ళతో పార్ట్నర్షిప్ పడతావు. నువ్వు భూ కబ్జా గురించి మాట్లాడినావు కదా, భూ కబ్జాలు ఎవరిది కాదని చెప్తున్నా. నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు. సవాల్ విసురుతున్నాను. పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమి ఆక్రమించి నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా? చెప్పు, నువ్వు నిజం చెప్పు. నువ్వు ఊరికే వస్తా, ఆ ఊరికే వస్తా. నువ్వు పాలకొండ ఫామ్ హౌస్ పాలకొండలో ఉంది కదా, నేను ఆడికే వస్తా. నీవు ఇదే రాజేశ్వర్ గౌడ్ తమ్ముడు నీ దగ్గరకు ఒక చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా? కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది,
పంప్ హౌస్ దగ్గర ఉంటుంది. అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా? ఇప్పుడు ఉన్న గౌడు బండవీపల్లి ఒక గౌడు పెద్ద మనిషి యాదయ్య గౌడు. ఆ యాదయ్య గౌడు నీ పాల్కొండ నీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో పార్ట్నర్ నువ్వు భూమి నాకు అమ్ముతావా లేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా? ఆయన మొండోడు పెద్ద మనిషి కాబట్టి నువ్వేం చేస్తుంటే చేసుకో. కలెక్టర్ వెంకటరావు గారికి ఇచ్చినాము. భూమి అమ్ముతాడా అడగల అమ్మడా చెప్పు యాదయ్య గౌడ్ ఏంది కథ అని చెప్పి బండవీపల్లి యాదయ్య గౌడ్ ఇప్పుడు కూడా ఉన్నాడు పెద్ద మనిషి. అరే నువ్వు అన్నీ చేసుకుంటా ప్రతి ఒక్కరిని నువ్వు ఎవరిని చూసినా ఆవేశపూరితంగా మాట్లాడతావు, అహంకారం మాట్లాడతావు, నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు. నీవే అన్ని కులాలు, నీవు బహుజనులు కాదు. నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక వెలమ దొరను, నేను ఒక రెడ్డి రాజును. నీ ఫీలింగ్ అది ఉంటుంది. నేను ఒక మనిషిని అని ఫీల్ కావాలి. మనం మనుషులం. భగవంతుడు అమ్మ నాయన పుట్టిన మనం భగవంతుడు మనల్ని ఏదో ఒక పని చేయనికే మనల్ని పంపించిండు. చేసే పుణ్యం కలుగుతుంది, సేవ చేసే పుణ్యం కలుగుతుంది. ఇట్లనైనా చేసుకుంటా దేవుడా అని అనుకోవాలి. కానీ నేను 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 అని ఈరోజు నీ పరిస్థితి ఇంటికి తెచ్చుకున్నావు. ఈ భూమి మీద ఎవడైనా నేను అన్నోడు ఉన్నాడా? అదే నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు కూడా నువ్వు కనీసం రియలైజ్ అవుతలేవు. అరే ఏం తప్పు చేసినా నేను తప్పు చేసినట్టున్నా. పబ్లిక్ ఎందుకు ఇంత నేను మొత్తం కుల వ్యవస్థ నియంబడి పెట్టుకున్నావు, మహిళా గ్రూపులను నువ్వు డామినేట్ చేసినావు, పోలీస్ వ్యవస్థ నీ దగ్గర పెట్టుకున్నావు, ఎంప్లాయీస్ నీ దగ్గర పెట్టుకున్నావు, అన్ని రకాలుగా పెట్టుకున్నావు. డబ్బులు విచ్చలవిడిగా నీ జీవితంలో మాత్రం నీ జేబులో నుంచి పైసలు ఖర్చు ఇప్పుడు పెట్టవు కానీ ఓన్లీ ఎలక్షన్లో పెడతావు. ఎక్కడి నుంచి సంపాదించిన ఏంటనేది నేను అంటలేను. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది ఎప్పుడు నీకు మనసు ఎప్పుడు వస్తుంది అంటే ఎలక్షన్లో అప్పుడు గెలుపు కొరకు పెడతావు. అలా కూడా డబ్బులు విచ్చలవిడిగా నీళ్ళలాగా ఖర్చు పెట్టినాం మనం. అయినా సరే మామూలు ప్రజలు మంచి ఏంది చెడేంది, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు సౌమ్యులు అని ఆలోచించి ఈరోజు నిన్ను ఓడగొట్టిండు. అది నువ్వు ఆలోచించవా? అరే 100 రోజులు కూడా నువ్వు రెస్ట్ ఎందుకు తీసుకో అంటున్నా. ఎందుకు నువ్వు ఇలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను? ఊరి గురించి మాట్లాడతావు చెల్ల వంశచంద్రెడ్డి. ఎవరన్నా ఒకసారి మీరు ఆలోచించారు, చెల్ల వంశచంద్రెడ్డిది మన మామూలు జిల్లానా కాదా?